వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మంత్రి ధర్మాన ప్రసాదరావులో ఓటమి భయం మొదలైంది అంటున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్. మంత్రి ధర్మాన ప్రసాదరావులో ఓటమి భయం మొదలైంది. అందుకే తన అనుకూల మీడియాలో తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న తన నివాసంలో మంగళవారం గొండు శంకర్ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా నా కుటుంబమేనని, అందరూ కలిసి ఒక్క తాటిపై నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని గొండు శంకర్ తెలిపారు. మా మధ్య చిచ్చు పెట్టి మమ్మల్ని విడగొట్టి తన ద్వారా విజయం పొందాలని ధర్మాన ప్రసాదరావు ఆశిస్తున్నారని, ఇది ఎప్పటికీ జరగదని అన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఒక్కటిగానే ఉందని, అందరి జెండా, అజెండా ఒక్కటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు, వైసీపీ ఓటమేనని పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని వెళ్లడమే ఇప్పుడు తన ముందు లక్ష్యం అని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ వైసీపీ తాలూకా పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. అది ఎవరు రాయిస్తున్నారు, ఎందుకు రాయిస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. వెన్నులో వణుకు పుట్టింది, భయం మొదలైపోయింది. దీంతోని ఇకన మొదలు పెట్టారు ఈ రోజు నుండి ఈ ఉడుగుబోతులతనంకి. ఎవరైనా పార్టీ ఫోల్డ్ లో ఉండి, పార్టీ ముసుగులో ఉండి పార్టీకి చేయకపోతే నన్నైనా రోడ్డు మీదకి లాగొచ్చు, నేనైనా ఎవరినైనా లాగుతాను అని అన్నాను. కానీ ఈ రోడ్డు మీద ఈడ్చుకొచ్చి లాగకు మనకేముంది? అది ఎవరు మనోభావాలకు తగినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని నేను మరీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకి, నా సోదరులందరికీ, సోదరిమణులకు పేరు పేరున నేను విన్నవించుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఈ అపోహలు, ఈ వదంతులు నమ్మొద్దు. అందరూ ఒకటే. ఈసారి పార్టీ కూడా నాలాంటి సామాన్య కార్యకర్తకే పిలిచి టికెట్ ఇచ్చారంటే ఎంత అబ్జర్వ్ చేస్తుందో పార్టీ అనేది గుర్తుంచుకోవాలా. ఏ కార్యకర్త, ఏ నాయకుడు, ఏ ఒక్కడి వల్ల తొక్కబడ్డు అంత ఈజీగా అవ్వదు. పార్టీ అన్ని గమనిస్తుంది. ప్రతి పనిచేసే ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని కూడా పార్టీ గుర్తిస్తుంది. ఈ తప్పుడు ఏవైతే వైసీపీ ప్రభుత్వం ఛానళ్లు, ఈ టీవీలు ఉన్నాయో ఇవి తప్పుడు రాతలకు దిగారంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళు వాటమి తథ్యం కనుక సోదరులు, సోదరిమణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇలాంటి వదంతులు నమ్మొద్దు. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీ అందరినీ నేను కలుసుకుంటాను. సమయభావం వల్ల లేట్ అయినా అన్నిదా భావించకుండా మనం అందరం ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిద్దామని, జెండా ఎగరవేద్దామని, ఇది చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇద్దామని, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా నన్ను మీరందరూ కూడా గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు. తాను ఏనాడు పార్టీ నాయకులపై, కార్యకర్తలపై హుకుం జారీ చేయలేదని, ఇది ధర్మాన వ్యవహారమని ప్రజలు దీన్ని గ్రహించాలని కోరారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తాను ప్రచారంలో దూసుకుపోతుండటంతో ధర్మాన ప్రసాదరావు వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. అందుకే సింగపురంలోని కళింగ కావుట్లను బలవంతంగా తీసుకెళ్లి కండువాలు వేసి తాను బలంగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ధర్మాన ప్రసాదరావు మాదిరిగా తాను ఎవరిని భయపెట్టట్లేదని, ఆ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ధర్మానల ఎన్నికల ముందు రాజకీయాలు చేయటం తనకు తెలియదని, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని వివరించారు. గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నానని, తాను గెలిచిన వెంటనే అందరి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల నుంచి వస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది. అందరి సహకారంతో కూటమి అభ్యర్థిగా అఖండ విజయం సాధించి తీరుతానని ఈ సందర్భంగా గొండు శంకర్ చెప్పారు. నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నేతలు ఇప్పుడు తనతో కలిసి వస్తే తాను వారికి ప్రాధాన్యం ఇవ్వనని, ముందు నుంచి తనతో ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని కొందరు చెబుతుండడం చూస్తుంటే బాధ కలుగుతోందని గొండు శంకర్ అన్నారు. తాను ఏనాడు పదవుల కోసం పనిచేయలేదని, తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయమని చెప్పారు. తనతో కలిసి వచ్చినా రాకున్నా అందరూ తన కుటుంబ సభ్యులేనని, పార్టీ కోసం పనిచేసేలా ప్రతి ఒక్కరిని కలుస్తానని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలేమీ గుర్తు చేసుకోవద్దని, తనను మీ కుటుంబ సభ్యునిగా, సోదరుడిగా భావించి మీలో ఒకడిగా అవకాశం కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో ధర్మానను ఓడించాలంటే ఇప్పుడు అందరి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నానని, అందరూ కలిసి ఒక కుటుంబంలో ముందుకు పోతే వైసీపీని చిత్తుగా ఓడించొచ్చని గొండు శంకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినం సందర్భంగా నరసనపేట పట్టణంలో గల శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సీనియర్ నాయకులు ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. 4వ పర్యాయం ఇవాళ శాసనసభ్యులుగా గెలడం అది గొప్ప విషయం. మొన్న 2000 ఏదైతే 19లో జరిగే ఎన్నికంది రాష్ట్రమంతా ఒక సుడిగాలి. ఆ సుడిగాలిలో కలిపి మన అచ్చెన్నాయుడు గారు గెలడమే కాకుండా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉండడం, ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శబ్దం చేశారో ఆ శబ్దం నెరవేర్చడానికి అహర్నిశలు పార్టీ అధ్యక్షులు కృషి చేస్తూ వారి లేని లోటు కలిపి అసెంబ్లీలో తీర్చుతూ ముందుకు దూసుకెళ్లిపోయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఇవాళ 53 చేసుకున్నారు. వారికి మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నర్సనపేట నియోజకవర్గం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యక్తిగతంగా కలిపి వారికి నా తరఫున కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి భగవంతుడు నిండు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే ఉన్నతమైన శిఖరాల్లో ఎదగాలని, వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనందరి తరఫున కోరుకుంటున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు కార్యకర్తల నడుమున అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో గొండు శంకర్ కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులతో వేడుకలు నిర్వహించారు. ఈరోజు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే వారి సోదరులు కింజరాపు హరివరప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా వారి ఇరువురికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ, చేసులు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఆశయం ఏదైతే ఉందో జిల్లాని అభివృద్ధి చేయాలి, తెలుగుదేశం పార్టీయే మన ఎజెండా అనే ఆ నినాదంతో వాళ్ళిద్దరు కూడా ఆయన వారసులుగా ఈ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదులుగా ఉన్నారు. వారందరూ కూడా మా అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా హృదయపూర్వక జన్మదిన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది అంటున్న కూటమి అభ్యర్థి గొండు శంకర్. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు టికెట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేశారు. నగరంలోని గ్రాండ్ హోటల్లో మంగళవారం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ, నిజాయితీ, చిత్తశుద్దితో నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గుర్తించి కూటమి అభ్యర్థిగా సీటు కేటాయించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వారందరి కష్టం తనకు తెలుసని, కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని విజయం కోసం పోరాడతానని తెలిపారు. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు, మురుగునీరుతో పాటు స్టేడియం, ఆందలవలస, శ్రీకాకుళం రోడ్డు వంటి సమస్యలపై పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ కూటమి బలాన్ని చూసి మంత్రి ధర్మాన వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే మన మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వివరించారు.
నాకు రాజకీయాలు కొత్త కాదు, నా కుటుంబమంతా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారు. ఓ సామాన్య కార్యకర్త రాజకీయాల్లోకి రాకూడదా అని ప్రశ్నించారు. అలాగే ఈ నియోజకవర్గంలో నాకు తాగునీరు, సాగునీరు, మురుగునీరు, అలాగే రోడ్లపై, అలాగే స్టేడియంలో గాని, ఈ ఆంధ్రవలస రోడ్డు పైన గాని ప్రతి సమస్య మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగే కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు గాని, బీజేపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు గాని, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గుండ లక్ష్మీదేవమ్మ గారు గాని, అలాగే గుండ అప్పలసుందరన్న గారు గాని, వారి అడుగుజాడల్లో వారిచ్చిన సూచన మేరకు నేను ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటూ, అందరూ ఏదైతే ఈ మధ్య కాలంలో గోగులు ప్రచారం చేస్తున్నారు, ఇదంతా తప్పుడు, ఇంకా ఉడుకుపోతూ అయిపోయి మున్ముందు ఇంకెన్ని ఈ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన సొంత మీడియా ద్వారా చేయిస్తారో నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా నేను కలుపుకుంటూ పోతాను. అలాగే నాతో పాటు వారేమీ తక్కువ కాదు, వారు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నాకంటే సీనియర్లు అయినటువంటి సర్వేశ్వరరావు గారు గారిని, అలాగే వెంకటేశ్వరరావు గారిని, వారిద్దరిని నా రెండు కళ్ళుగా భావించి నేను నా సహాయ సహకారాలు నేను తీసుకుంటూ ముందుకు పోయి ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో, అలాగే కిందరాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ సాధించి ఆయనకి మోడీ గారు గిఫ్ట్ గా ఇవ్వాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరమ్మ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా నన్ను గెలిపించి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి నేను మాటిస్తున్నా, ఈ మీడియా ముఖంగా నేను మాటిస్తున్నా, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ప్రతి ఒక్క కార్యకర్త కష్టం, మీ రక్తం చెమటోడ్చి మీరు 5 సంవత్సరాలు ఆయా పార్టీల తరఫున మీరు కష్టపడి, మీరు చెమటోడ్చి, మీరు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు నేను మర్చిపోను. మిమ్మల్ని అందరినీ పరిగణలో తీసుకుని మనమందరం కలిసికట్టుగా ముందుకెళ్లి రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి నిరుద్యోగ సమస్య మీద గాని, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద గాని, సంక్షేమ పథకాల మీద గాని నేను నిస్వార్థంగా పనిచేస్తానని, రానున్న రోజుల్లో లోకల్ బాడీలో గాని, నామినేటెడ్ పోస్టుల్లో గాని అందరం కలిసికట్టుగా మోపమ్మడిగా ముందుకు వెళ్దామని నేను తెలియజేసుకుంటూ, ఈ రాక్షస ప్రభుత్వం మన సోదరులు చెప్పిన విధంగా రానున్న రోజుల్లో ఎన్నో మన మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తుంది. అవన్నీ కళ్ళబొల్లు నమ్మొద్దు. నేనైతే తప్పు చేయను. కొన్ని తెలుసో తెలియకో కమ్యూనికేషన్ గ్యాప్ అయితే అన్నిదా భావించొద్దు. పర్సనల్ గా కలుద్దాం, మన సమస్యలు క్లియర్ చేసుకుని ముందుకు వెళ్దాం అని తెలియజేసుకుంటూ, అతి తక్కువ సమయంలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఈ జన సైనికులు, అలాగే బీజేపీ సైనికులు, తెలుగుదేశం పార్టీ సైనికులు అందరినీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. కష్టం తెలిసిన వ్యక్తిని నేను. రాజకీయాల్లో ప్రజాసేవ పట్ల, అభివృద్ధి పట్ల చిత్తశుద్దితో పనిచేసే సంకల్పం ఉండాలని అన్నారు. మనందరం కలిసి పోరాడితే ఎంతటి నేతనైనా ఎదుర్కోవచ్చని చెప్పారు. మన జెండా, అజెండా ఒకటే, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమని గుర్తించాలని గుండుశంకర్ అన్నారు. తన విజయం అందరి విజయంగా భావించి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చల్లా వెంకటేశ్వరరావు, కోరాడ సర్వేశ్వరరావు, పాండ్రంగి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.